నమస్తే. ఈరోజు అసలు అందరం ఎదురు చూసే రోజు. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈరోజు పోలింగ్ కౌంటింగ్ జరుగుతుంది. అసలు ఈ కౌంటింగ్లో ఎవరు ముందంజలో ఉన్నారు అనేది ఇప్పటికీ చాలామందికి తెలిసిపోయి ఉన్నది. కానీ ఇందులో మనం అనూహ్యంగా చూడాల్సింది ఏంటంటే జనసేన పార్టీ. అసలు జనసేన పార్టీకి ఇండివిజువల్గా ఇన్ని సీట్లు వస్తాయా అని అనుకున్నాము, కానీ అంతకన్నా ఎక్కువే వచ్చాయి. అసలు ఎలా వస్తున్నాయి, అసలు దీని గురించి మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రేక్షకులకు కూడా నమస్కారం. అసలు ఈ పోలింగ్ జరిగినప్పటి నుంచి కాదు, ముందు నుంచి జనసేన పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయా అని అనుకున్నారు, కానీ అన్ని సీట్లు కాదు కదా, అంతకు మించి వచ్చాయి అని చెప్పేసి ఇప్పుడు కనిపిస్తూనే ఉంది నిదర్శనం. ఓకే, ఈక్వల్ టు వైసీపీ అని చెప్పేసి కనిపిస్తుంది. అవునవునవును. మీరేమంటారు? అయితే ముఖ్యంగా నా పర్సనల్గా నేను చెప్పుకునేటటువంటి విషయం ఒకటి ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి తర్వాత మనకు దొరికినటువంటి గొప్ప లీడరు పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో చాలా ఎత్తుగా ఎదుగుతాడనేటటువంటి నిదర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకు ఉండేటటువంటి ఫ్యాన్ మెయిల్ కానీ, ప్రజలకు ఆయన మీద ఉండేటటువంటి విశ్వాసం కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ మీరు అన్నట్టు జనసేనకి ఇన్ని వస్తాయని అనుకున్నాం, కానీ జనసేనలో ఉండేటటువంటి క్యాండిడేట్స్ అందరూ లీడ్లో ఉన్నారు. తర్వాత గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు, ఎక్కడ ఎదగాలో ఆయనకి తెలుసు. సో 21 సీట్లు ఇచ్చినా సరే దాన్ని సర్దుకుని రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన తీసుకురావాలి, ఒక న్యాయబద్ధమైనటువంటి పరిపాలన కావాలి, మన స్వరాష్ట్రానికి ఒక మంచి డెవలప్మెంట్ కావాలి, పరిశ్రమలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలనేటటువంటి చాలా సదుద్దేశంతో ఆయన యువతని మేల్కొలిపి ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవాలి. అప్పుడు నందమూరి తారక రామారావు గారు రా కదలిరా అని ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకొచ్చి ఎంత ఊపాడో అంత ఊపుతో పవన్ కళ్యాణ్ ఈ రోజున రావటం నిజంగా మన ఆంధ్ర తాలూకా చాలా అదృష్టం, గొప్పతనం. అండ్ సార్, ఇప్పుడు అంటే మనం అనుకోలేదు పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లు గెలుస్తారు, అసలు ఆయనకి రాదు అని చెప్పేసి కూడా మాట్లాడారు చాలా మంది. కానీ అనూహ్యంగా ఏంటంటే ఇప్పుడు వంగ గీత గారు కదా, అసలు ఆవిడ దరిదాపుల్లో కూడా లేరు. ఆయన దరిదాపు ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం ఉంది, ఆయన వైఎస్ జగన్ గారు ఏమంటున్నారు, 151 కాదు, వై నాట్ 175 అని వాళ్ళని ఉత్తేజపరిచాడు. సో ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు ఆ మినిస్టర్స్ని దగ్గర ఉండేటటువంటి అనుచరులు, కార్యకర్తలు కూడా అలాగే చెప్తారు, పవన్ కళ్యాణ్ సినిమా వాడు అతనే వస్తాడు అని. పోయినసారి పవన్ కళ్యాణ్ ఓడిపోయినంత మాత్రాన ఇన్ని సంవత్సరాలు జనసేన పార్టీని పట్టుకుని దాన్ని అలాగ డెవలప్ చేసి ప్రజల్లోకి వెళ్ళి తను చేసినటువంటి చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ పొరపాట్లు సర్దుకుని జన ప్రపంచంలోకి చొచ్చుకుపోయి అందరినీ ఉత్తేజపరిచి అసలు మంచి నాయకుడు కావాలి, నేను సినిమాల్లో పనిచేస్తే కోట్లు సంపాదిస్తాను, కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన కావాలి, మంచి నాయకులు రావాలి, అందుకోసమే నేను వచ్చాను ఇక్కడికి. కాబట్టి నాతో పాటు యువతలో కూడా మంచి నాయకులు రావాలి అనేటటువంటి ఒక మంచి నినాదంతో వచ్చినటువంటి వ్యక్తి. తను నిస్వార్థంగా వచ్చాడు, తన స్వార్థం చూసుకోకుండా. తనకి సినిమాల్లో పనిచేస్తే ఎంత సంపాదించవచ్చో అది తెలుసు, కానీ అవన్నీ వదులుకొని తర్వాత తన సొంత డబ్బులతో ఆయన చాలామందికి హెల్ప్ చేశాడు. ఇక్కడ రోజుకు పనిచేస్తే ఒక రోజుకి 2 కోట్లు వస్తాయి. ఇక్కడ పనిచేసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి తన కార్యకర్తలతో అక్కడ పార్టీకి డబ్బులు కావాలి కదా, ఒక పార్టీ మెయింటైన్ చేయాలి, కేడర్ మెయింటైన్ చేయాలి అంటే డబ్బులతో కూడుకున్నటువంటి పని. తర్వాత తెలుగుదేశంతో తను కొల్యూడ్ అయ్యేటప్పుడు అందరూ చంద్రబాబుతో కొల్యూడ్ అయ్యాడేంటి అని అనుకున్నారు, విమర్శలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి మనుషులు కూడా చంద్రబాబుని నమ్మలేము, చంద్రబాబు పెద్ద రాజకీయవేత్త, ఎప్పుడు ఏ వ్యూహం పన్నుతాడో తెలీదు, అటువంటి చంద్రబాబు దగ్గర ఇరుక్కుపోయాడే అని చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం ఆ అన్యాయమైనటువంటి పరిపాలన దాన్ని మార్చాలి అని అంటే
ఒక ఒక తనతో చంద్రబాబు నాయుడుతో ఏకమయ్యాలి. తన ఒక్కడ బలం చాలదు, తన బలం తను తెలుసుకున్నాడు. కాబట్టి చంద్రబాబుతో ఏకమై తర్వాత మళ్ళా బీజేపీ ప్రభంజనం సాగుతూ ఉంది అక్కడ ఢిల్లీలో, వాళ్ళను కూడా కలుపుకొని. సో వీళ్ళు ముగ్గురు కలిసి చక్కగా ప్రజల్లో తిరిగి ఉన్నటువంటి అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి చాలా నియంత్రితంగా పరిపాలన జరిగింది వైసీపీ ప్రభుత్వం. తర్వాత అతనొక్కడే రాజు, మంత్రులు కూడా ఏం మాట్లాడడానికి లేదు. సో వన్ మ్యాన్ షో చేశాడు. ఏదో వరాలు అన్నాడు. ఆ వరాలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏవో వరాలు ఇచ్చి పరిపాలన లేకపోతే రాబోయేటటువంటి యువతలకి భవిష్యత్తు ఏది, ఉద్యోగాలు ఏవి? 3 రాజధానులు అన్నాడు. ఎవడన్నా 3 రాజధానులు పెట్టాడా? ఇంకా ఒక రాజధానిని 2 స్టేట్స్ పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో. అక్కడేమో వైజాగ్ రాజధాని అన్నాడు, కోర్టేమో కడపలో అన్నాడు, ఇక్కడేమో ఇంకేదో అని అన్నాడు. సో అసలు ఆ కన్ఫ్యూజన్లో నుంచి ప్రజలు భయభ్రాంతులయ్యారు. అమరావతి దగ్గర క్యాపిటల్కి 1000 కోట్లు ఇచ్చినటువంటి ప్రజలైతే నానా కష్టాలు పడ్డారు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ప్రభుత్వాన్ని ఓడించిన తర్వాత, ముఖ్యంగా వీళ్ళకి ఇంత మెజారిటీ ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్కి కానీ తెలుగుదేశానికి కానీ అని అంటే, యాంటీ ఓటు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అసంతృప్తి, ప్రస్తుత ప్రభుత్వం మీద ఉండేటటువంటి అసంతృప్తి బాగా పనిచేసింది. ఆ యాంటీ ఓటు కూడా బాగా పనిచేసింది. దాన్ని చక్కగా చంద్రబాబు నాయుడు గారు కూడా 70+ వయసులో కూడా బాగా తిరిగి బాగా నెట్వర్క్ చేశాడు. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ జోడయ్యాడు. తర్వాత బాలకృష్ణ గారు కూడా తోడయ్యారు. సో ఏదైనా సరే మొత్తానికి ఒక మంచి ప్రభుత్వం రాబోతుంది. మళ్ళీ అమరావతి క్యాపిటల్ అవుతుంది. ఆంధ్ర మళ్ళీ డెవలప్ అవుతుంది. మళ్ళీ యువతకి ఆశాజనకంగా ఉంటాయి రాజకీయాలు. సో ఈ విధంగా ఆంధ్ర మళ్ళీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆంధ్రాలో వ్యాపారాలు బాగులేవు అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళి అక్కడ వెళ్ళిన పరిస్థితి కూడా రావచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పేసి తెలిసిపోతుంది క్లియర్గా. అయితే నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా నేను అదే చెప్పబోతున్నాను. ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణే. నాకన్నా ముందే అన్నారు, నేనే చెప్పబోయాను. అక్కడ అదే చెప్పాను నేను, ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే ఆరితేరినటువంటి చాణక్యుడు లాంటి రాజకీయాలు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా లేదు. ఒకసారి వాజ్పేయి గారు అనుకుంటా, వాజ్పేయి గారు మోడీ గారు చంద్రబాబు నాయుడిని కలవటానికి ఒక రాజకీయవేత్త వెళుతుంటే, యూ మస్ట్ నో దట్ యు ఆర్ గోయింగ్ టు చంద్రబాబు నాయుడు అని అన్నాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో తెలుసా? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నావు అని హెచ్చరించాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నటంలో అద్భుతమైన ఊహం. తర్వాత పవన్ కళ్యాణ్ని కూడా చక్కగా కలుపుకున్నాడు కదా, బీజేపీని కూడా కలుపుకున్నాడు కదా. ఆయన కలుపుకోగలడు, పక్కకి రాగలడు. అది రాజకీయం, తప్పదు. ఒకానొక దశలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నిలబడదు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అది చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పారు. సో అటువంటి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ తాలూకా ఫ్యాన్ మైలు ప్రభంజనం అదంతా చూసుకొని, నేను ఒక్కడైతే కొట్టలేను జగన్ని అని చెప్పి తను కూడా చేర్చుకొని తనకి కావలసిన కంఫర్ట్స్ అన్నీ ఇచ్చి, అలాగే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకొని ముగ్గురు ప్రయాణం చేసి చక్కగా మళ్ళీ ఆంధ్రదేశపు ఇంతకుముందు ఉండేటటువంటి ఔన్నత్యాన్ని మళ్ళీ తీసుకొస్తారు. అమరావతి క్యాపిటల్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తాడా, హోమ్ ఇస్తాడా, ఏమిస్తాడు అనేటటువంటిది అది కూడా ఒక ఉత్కంఠ. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఒక నిస్వార్థపరుడు తన ఇన్కమ్ సోర్సెస్ అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో, గొప్ప సదుద్దేశంతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులుగా
మనం చాలా ఆనందించాలి. చంద్రబాబు అతను గెలుస్తున్నాడు మంగళగిరిలో. సో కొడుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. కొడుకుకు ప్రాధాన్యం ఇస్తూ పవన్ కళ్యాణ్కి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ ప్రాధాన్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఐడియాలజీలో కొన్ని పాలసీస్లో ఏమన్నా డిఫరెన్సెస్ వచ్చి చంద్రబాబు నాయుడుతో డిఫరెన్స్ వస్తే అవి బాగలేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ఖండించేటటువంటి గొప్ప విల్ పవర్ ఉండేటటువంటి యువకుడు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్న ఎగ్జిట్ పోల్స్లో అసలు 21 సీట్స్లో పవన్ కళ్యాణ్ స్వీప్ చేస్తాడు అనేటటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా చాలామంది చెప్పారు. సో ఎన్టీ రామారావు గారి తర్వాత అంత ఒక మంచి గొప్ప నాయకుడు మన ఆంధ్రదేశానికి రావటం మనం చాలా 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 సంతోషించాల్సినటువంటి విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.